వెల్కమ్ టు టీ10. ఉత్తరప్రదేశ్లోని మదర్సాలలో చదువుకునే 17 లక్షల మంది విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఆ రాష్ట్రంలో ఏర్పాటైన 16,000కు పైగా మదర్సాలు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ పాఠశాలలు లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. చట్టం రూపకల్పనలో లోపాలున్నాయని నిరూపించినప్పుడు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ నిబంధనలకు భంగం కలిగించినట్టు నిర్ధారించినప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని రద్దు చేయగలరని తెలిపింది. అయితే యూపీ ప్రభుత్వం 2004లో ముస్లిం మైనారిటీ విద్యా సంస్థలను నియంత్రిస్తూ మదర్సా విద్యా మండలి చట్టాన్ని తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 25వ ప్రవేశికకు అనుగుణంగానే ఈ చట్టం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భాష, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని సైతం న్యాయస్థానం గుర్తు చేసింది. అయితే మదర్సా విద్యా సంస్థలు జారీ చేసే ఫాజిల్, కామిల్ అంటే డిగ్రీ, పీజీతో సమానం. ఈ స్థాయి పట్టాలపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. యూజీసీ నిబంధనలకు ఇది విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజు మదర్సాల్లో బోధనా కోర్సుల్లో గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం వంటి సబ్జెక్టుల ప్రమేయం ఉండదని, సెక్యులర్ సబ్జెక్టులను చదవడం అనేది పూర్తిగా మన ఇష్టమని లాజిక్ ను తీసుకొచ్చారు. అయితే ఆ లాజిక్ ను తిప్పికొడుతూ సర్వోన్నత న్యాయస్థానం మదర్సాల బోర్డు చట్టాన్ని కొట్టివేయటంలో పరిష్కారం లేదు. మదర్సాల్లో చదువుకునే విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర విద్యా సంస్థల్లో అందజేసే నాణ్యత కలిగిన విద్య పొందేలా చూసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వ్యాఖ్యానించింది. మదర్సాల్లో చదివే వారితో సహా మొత్తంగా విద్యార్థులందరి పట్ల చట్టబద్ధమైన ప్రభుత్వ ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే జీవితంలో వారు మంచి స్థానాల్లో నెలకొనేలా నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని కూడా స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే ముస్లింలు విద్యా సంస్థలు నిర్వహిస్తే దాన్ని అనుమాన దృష్టితో చూడటం అలవాటైన రోజుల్లో సుప్రీంకోర్టు తాజా తీర్పు మతోన్మాదులకు ఒక చెంపపెట్టు. మదర్సాలలో విద్యాభ్యాసం చేసేవారు ఒక ఉత్తరప్రదేశ్ లోనే కాదు, దేశమంతటా ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మదర్సాలు ప్రముఖమైన పాత్ర పోషించిన వాస్తవాన్ని విస్మరించకూడదు. వాటిలో చదువుకున్న అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మదర్సాలు చట్టబద్ధంగానే ఏర్పాటయ్యాయి. వీటి నిర్వహణ రహస్య వ్యవహారమేమీ కాదు. తొలి నుంచి వీటిని వ్యతిరేకించే బీజేపీ తాను అధికారంలోకి వచ్చింది మొదలు తమ విద్వేష రాజకీయాల్లో వీటిని భాగం చేశాయి. మదర్సాల్లో కేవలం ఇస్లాం మత బోధనలే కొనసాగటం లేదు. దానితో పాటు హిందీ, ఇంగ్లీష్ లాంటి భాషలు, కంప్యూటర్ విద్య లాంటివి ఉంటాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఈ విద్యాలయాల్లోని ఉపాధ్యాయులను, విద్యార్థులను మామూలు విద్యాలయాల్లో చేర్పించాలనుకున్నారు. దానికి అనేక శక్తులు ఎన్నో అవాంతరాలు కలిగించాయి. ఆ విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేశాయి. ఒక మతం వారు ప్రత్యేకంగా విద్యాలయాలు నడపకూడదని వాదించడం ప్రారంభిస్తే అది క్రమంగా ఇతర మతాలు నడిపే విద్యాలయాలకు కూడా వర్తింపజేసే ప్రమాదం ఉంది. హిందూ సంస్థలు కూడా పాఠశాలలను నడుపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ సరస్వతి శిశు విద్యా మందిరాల లాంటివి నడుపుతూనే ఉన్నాయి. అందులో చేయించే ప్రార్థనలు సైతం భిన్నంగానే ఉంటాయి. కానీ దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదే మదర్సాల దగ్గరకు వచ్చేసరికి బోలెడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. మదర్సాల విద్యను మరింత మెరుగుపరచవలసిన అవసరము ఉండొచ్చు. ఆ పని చేయటానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ మతానికి చెందిన ప్రతినిధులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవచ్చు. ఒక మతం వారు ముఖ్యంగా విద్యాలయాలను నెలకొల్పితే వక్ర దృష్టితో చూడవలసిన అగత్యమేమీ లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించే స్వేచ్ఛను జాతి, మతాలతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం అందరికీ కల్పించింది. అదే సమయంలో మతం మారే హక్కునే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే హక్కును సైతం ఇచ్చింది. అలాంటప్పుడు ఒక మతాన్నే వెలేసినట్టు చూడటమే నిజానికి రాజ్యాంగ విరుద్ధం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ను కూడా యాడ్ చేయండి.